ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పట్ల మేనమామ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన శ్రేణుల చిటిపటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీ ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేశారని, పుష్ప 2 ఈవెంట్లో మెగా ఫ్యామిలీ ప్రస్తావన తేలేదని అల్లు అర్జున్ పై కోపంతో సినిమా విడుదల అడ్డుకుంటామని హెచ్చరికలు చేసిన జనసేన నేతలు నాగబాబు చొరవతో వెనక్కి తగ్గారు. మళ్ళీ ఏమైందో ఏమో గానీ జనసేన అడ్వకేట్ సింగళూరి శాంతి ప్రసాద్ అల్లు అర్జున్ పై ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మరణించిన రేవతికి అల్లు అర్జున్ 25 లక్షల సహాయం ప్రకటించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రేవంత్ కుటుంబానికి తన తరపున ఇంకెలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇక అల్లు అర్జున్ వీడియోపై స్పందించారు జనసేన అడ్వకేట్ సింగళూరి శాంతి ప్రసాద్. అల్లు అర్జున్ నిర్ణయాన్ని శాంతి ప్రసాద్ తప్పుపట్టారు. అల్లు అర్జున్ కు సిగ్గు శరం ఉందా, వాళ్ళకు 25 లక్షలే ఇస్తావా అంటూ జనసేన నాయకులు సింగళూరి శాంతి ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ కి సినిమా పారితోషికం 300 కోట్లు కావాలా, ఆయన సినిమా కలెక్షన్స్ 2000 కోట్ల పైనే ఉండాలా అంటూ నిప్పులు చెరిగారు జనసేన నాయకులు సింగళూరు శాంతి ప్రసాద్. అల్లు అర్జున్ సినిమాకి వచ్చి అన్యాయంగా బలైన కుటుంబానికి కేవలం 25 లక్షలు మాత్రమే ఇస్తారా అని నిలదీశారు. అల్లు అర్జున్ కు ఆయన నిర్మాతలకు సిగ్గు శరం ఉందా అంటూ ఆగ్రహించారు. వాళ్ళని అసలు మనుషులంటారా, మానవత్వం ఉందా, కేసు మాఫీ కోసం ముష్ట అంటూ ఎక్స్ లో జనసేన అడ్వకేట్ సింగళూరు శాంతి ప్రసాద్ వ్యాఖ్యానించారు. శాంతి ప్రసాద్ చేసిన విమర్శలు ట్వీట్ వైరల్ గా మారింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.